కొబ్బరి కారంతో బంగాళదుంప వేపుడు చేసుకుందామండి. దానికోసం బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పక్కనుంచుకోండి. తర్వాత బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, ఒక పెద్దలపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ అండి, అది పెద్దది, చిన్నవైతే 2-3 వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగేలోపు కారం తయారు చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 స్పూన్లు ఎండు కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ముక్క మెత్తబడిన తర్వాత ఈ కారం చల్లుకొని కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అది కూడా వేయించుకోండి. కొబ్బరిని ఎక్కువ వేగనివ్వద్దండి, వాసన వచ్చేస్తుంది.